హాయ్, వెల్కమ్ టు శ్రీ హోమ్ టాక్స్. ఈరోజు నేనైతే పుట్నాల పప్పు వేరుశనగ పప్పు చట్నీ అయితే చేస్తున్నా. ముందుగా మనం వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపై అన్నిటినీ ఒకే ప్లేట్లో పేర్చుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వెళ్లే ముందు అవన్నీ ఒకరికొకరు పరిచయం చేసుకుంటాయి. ముందుగా మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా ప్లేట్లో పెట్టుకున్నవి ఇప్పుడు కొంచెం అన్ని జీలకర్ర, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు అన్నీ కొంచెంగా వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఈ కలర్లో ఉండాలి. ఆ కలర్ వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ ఆపి పక్కన పెట్టుకోవాలి కొంచెంసేపు. అవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక్కసారి మిక్సీ రన్ చేయగానే లోపల ఉన్నవన్నీ అమ్మ ఏంటిది చుట్టూ తిరిగేస్తుంది కంగారు పడతాయి. అప్పుడు మెల్లమెల్లగా నీళ్లు పోస్తూ తిప్పాలి. పాపం అవన్నీ నలిగి కొట్టుకొని చివరికి మా వల్ల కాదు స్వామి, మేమందరం ఒకటిగా అయిపోతాం అని లొంగిపోతాయి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా చట్నీ వేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, అది మనం తాలింపు పెట్టిన ప్యాన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెంగా కలుపుకోవాలి. అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.